దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విధించిన కొత్త ఛార్జీలు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. మొబైల్ యాప్ ఎస్బీఐ బ్యాంక్ వడ్డీతో నగదు విత్డ్రా తదితరాలకు కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా మొబైల్ వాలెట్ ను వాడి ఏటీఎం నుంచి డబ్బును తీసుకుంటే ఒక్కో లావాదేవీకి 25 రూపాయలను వసూలు చేస్తారు. ఇక సాధారణంగా సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు కొనసాగుతాయి. నాన్ మెట్రో ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఇక కొత్త వడ్డింపుల్లో భాగంగా ఐఎంపీఎస్ లేదా ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ వాడుకుని నగదు బదిలీ చేస్తే ₹1,00,000 వరకు ₹5 ప్లస్ సర్వీస్ ట్యాక్స్, 2 లక్షల వరకు లావాదేవీపై ₹15 ప్లస్ సర్వీస్ ట్యాక్స్, ఆపై 5 లక్షల వరకు ₹25 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ను బ్యాంక్ వసూలు చేస్తుంది. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళ్తే ఆ మొత్తం 5,000 కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే ఒక్కో నోటుకు ₹2 ప్లస్ సర్వీస్ ఛార్జ్ ని బ్యాంక్ వసూలు చేస్తుంది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే 10 చెక్కులకి ₹30, 25 చెక్కులకి ₹75, 50 చెక్కులకి ₹150 తోడు అదనంగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇక సాధారణంగా సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగి ఉన్నవారు ఉచిత లావాదేవీల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ను వాడి డబ్బు తీసుకుంటే ₹50 చెల్లించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.